హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 556 పాయింట్స్ గెయిన్ అయి 48,944 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 168 పాయింట్స్ గెయిన్ అయి 14,653 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ టాప్ గెయినర్స్ని చూసినా, ఈవెన్ ఎన్ఎస్ఏ అనే కాదు, ఈవెన్ ఇతర టాప్ గెయినర్స్ని చూసినా మీకు మోస్ట్లీ మెటల్స్ అలాగే కెమికల్ సెక్టర్ నుంచే, స్పెషాలిటీ కెమికల్స్ నుంచే మీకు ఎక్కువగా గెయిన్ అయిన స్టాక్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ చెప్పండి, ఈ ట్రెండ్ ఇప్పుడు మనకి స్టార్ట్ అయిందా? చాలా మంత్స్ బ్యాక్ నుంచి కూడా మనకి మెటల్స్ కానీ స్పెషాలిటీ కెమికల్స్లో కానీ మనకి పాజిటివ్ ట్రెండ్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే స్పెషాలిటీ కెమికల్ యొక్క ప్రైజెస్ లాస్ట్ మంత్స్ నుంచి ఈవెన్ లాస్ట్ వీక్లో కానీ ఎలా చేంజ్ అయిందన్న డేటా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో బోత్ ఈ మెటల్ అలాగే స్పెషాలిటీ కెమికల్ సెక్టార్లో ప్రైజెస్ పెరుగుతున్నాయి, అలాగే డిమాండ్ రిలేటెడ్గా కూడా పాజిటివ్ అప్డేట్స్ వస్తూ ఉండేసరికి స్టాక్ ప్రైజెస్లో మనకి పాజిటివ్ ర్యాలీ కనిపిస్తుంది. దీపక్ నైట్రేట్ నియర్లీ ఇవాళ 9.5% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. దీపక్ నైట్రేట్ ని ఛానల్లో ఫస్ట్ 524 ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. ఈ వైరస్ కారణంగా లాభపడబోయే షేర్స్ లో దీపక్ నైట్రేట్ ఉంటుందని మాట్లాడుకున్న తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ ఛానల్లో దీపక్ నైట్రేట్ గురించి అయితే అప్డేట్ చేశాను. ఈవెన్ ఇవాళ దీపక్ నైట్రేట్ ఒకటే కాదు, దీపక్ నైట్రేట్ కేవలం 9% మాత్రమే పెరిగింది. వెరస్ మీరు అమైన్స్ సంబంధించిన స్టాక్స్ లైక్ బాలాజీ అమైన్స్ కానీ, ఆల్కైల్ అమైన్స్ కానీ, ఈ స్టాక్స్ ని చూస్తే నియర్లీ 20% దగ్గరగా గ్రో అయ్యాయి. సో కేవలం దీపక్ నైట్రేటో లేదంటే ఇంకొక స్టాక్ ఇవే కాదు, మోస్ట్లీ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి ర్యాలీ కనిపిస్తుంది. సో వీటి రిలేటెడ్గా ఉన్న మెయిన్ రీజన్ మన అందరికీ తెలిసిందే. ఈవెన్ కేసులు పెరుగుతున్నప్పుడు కూడా వీటి రిలేటెడ్గా నీడ్ అనేది ఫార్మా సెక్టర్కి ఎక్కువ అవుతుంది, బికాస్ ఫార్మాస్యూటికల్స్కి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈవెన్ ఇవి కేవలం ఫార్మాస్యూటికల్ అనే కాకుండా క్లీనింగ్, డిస్ఇన్ఫెక్టెంట్స్, వీటి రిలేటెడ్గా తయారు చేసిన కెమికల్స్ రిలేటెడ్గా కూడా డిమాండ్ అండ్ ఈవెన్ బయట ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉండడం, టైం టు టైం పెరుగుతూ ఉండడం కారణంగా వీటి స్టాక్ ప్రైజెస్ లో మనకి మూవ్ అయితే కనిపిస్తుంది. ఇవాళ హిందూ జింక్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని 240 అరౌండ్ పోస్ట్ చేశారు. సో రిజల్ట్స్ చూసిన వెంటనే హిందూ జింక్ గుడ్ నెంబర్స్ అని టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా స్టాక్ ప్రైస్ లో మనకి మూవ్ అయితే కనిపించింది. బట్ హిందూ జింక్ కాదు, హిందూ కాపర్ ని మనం గమనిస్తే నియర్లీ ఇవాళది 10% దగ్గరగా మూవ్ అవడం జరిగింది. సో 10% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిందనమాట. సో ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ స్టాక్ కూడా ఐడియా ఉండాలి, బికాస్ దీని రిలేటెడ్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనం ఛానల్లో మాట్లాడుకున్నాం. సో కాపర్ ప్రైజెస్ 8 ఇయర్ హైకి టచ్ అయ్యాయి అనుకున్నాం కదా, బట్ ఇప్పుడు కాపర్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైలో నడుస్తున్నాయి అనమాట. సో మెటల్ ఇండస్ట్రీని ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటాం, బికాస్ వీటి రిలేటెడ్గా ఉన్న డిమాండ్ మనం తెలుసుకోగలిగితే, ఆ సైకిల్లో ముందుగా మనం పార్టిసిపేట్ చేయగలిగితే వీటిల్లో మంచి గెయిన్స్ ని తెచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి వీటి రిలేటెడ్గా బయట డిమాండ్ పెరుగుతుంది అనుకున్న ప్రతిసారి కూడా ఇది ఛానల్లో అప్డేట్ చేస్తూ వచ్చాను. ఎవరైనా కమోడిటీస్ ని ట్రాక్ చేస్తుంటే 2011లో కాపర్ ప్రైజెస్ హైని మేక్ చేశాయి. దాని తర్వాత ఇప్పుడే కాపర్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైని అయితే రీచ్ అయ్యాయి. సో ఐరన్ ఓర్ కానీ, స్టీల్ కానీ, కాపర్ కానీ, అల్యూమినియం కానీ, వీటి గురించి మనం ఒక ఇంపార్టెంట్ డేటాని అయితే అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్ కాపర్ ని తీసుకుందాం. ఇప్పుడు నేను కాపర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను. ఇదనే కాదు, మిగతా మెటల్స్ ది కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. కాపర్ ప్రైజెస్ లాస్ట్ 13 మంత్స్ నుంచి కూడా మంత్ ఆన్ మంత్ బేసిస్ లో కంటిన్యూస్ గా రైజ్ అవుతూనే ఉన్నాయి. ఎంటైర్ 2021 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 27% దగ్గరగా కాపర్ ప్రైజెస్ రైజ్ అయ్యాయి. సో మోర్ దెన్ 50% ఆఫ్ ద కన్సంప్షన్ కాపర్ రిలేటెడ్ గా చైనా నుంచే వస్తుంది. అండ్ అగైన్ ఇది కాపర్ గురించి చెప్తున్నాను, బట్ మిగిలిన మెటల్స్ లో కూడా సిమిలర్ ట్రెండే కనిపిస్తుంది. సో 2000 స్టార్టింగ్ లో 1.85 మిలియన్ టన్స్ కాపర్ ని చైనా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటే, అది 2010కి వచ్చేసరికి 7.4 మిలియన్ టన్ కాపర్ యూసేజ్ కి వెళ్ళింది అనమాట. అండ్ 2020కి వచ్చేసరికి అది 10.9 మిలియన్ టన్ కాపర్ యూసేజ్ కి అయితే వెళ్ళింది. సో డిమాండ్ అయితే పెరుగుతూ వెళ్ళింది. కాకపోతే వీటి రిలేటెడ్ గా సప్లై ఎక్కడి నుంచి రావాలి? సో ఇవి మోస్ట్లీ మైన్స్ నుంచే కదా తీయాల్సి ఉంటుంది మెటల్స్ ని. సో మైన్స్ టైం టు టైం పెరుగుతూ ఉంటాయా? ఎగ్జాంపుల్ కాపర్ రిలేటెడ్ గా తీసుకుంటే 2015 నుంచి ఇప్పటి వరకు చూస్తే కేవలం ఒక్క మైన్ ని మాత్రమే కనుక్కున్నారనమాట కాపర్ రిలేటెడ్ గా. సో టైం టు టైం మైన్స్ అప్డేట్ అవుతూ ఉండవు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ కాపర్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సింది, కార్స్లో నార్మల్గా 23 kg కాపర్ని యూజ్ చేస్తుంటారు నార్మల్ కార్స్లో. సో ఇంజిన్ని వీటిని మేక్ చేయడానికి 23 kg కాపర్ దగ్గరగా యూజ్ అవుతుంది. బట్ వెరాజ్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకున్నారనుకోండి, అందులో 55 to 80 kg కాపర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2017 ఆ పాయింట్ ఆఫ్ టైంలో కేవలం 3 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే మనకి బయట ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో 27 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ దగ్గరగా ఎంటైర్ వరల్డ్ లో ఉంటాయని ఒక ఎస్టిమేట్ అయితే ఉంది. నార్మల్ కార్స్ లో యూజ్ చేస్తున్న కాపర్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ లో 3 times దగ్గరగా కాపర్ ని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మెటల్స్ రిలేటెడ్ గా గ్లోబల్ డిమాండ్ పెరుగుతుంది, సో దాని రిలేటెడ్ గా మెటల్ ప్రైసెస్ కూడా పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయో, మోస్ట్లీ అదొక సైకిల్లో వెళ్తూ ఉంటాయి. మీన్స్ ఒక పీక్ రీచ్ అయ్యేంత వరకు కూడా వాటిలో పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే డిమాండ్ రిలేటెడ్ గా డిస్రప్షన్స్ లైక్ ఈ రీసెంట్ టైమ్స్ లో రిస్ట్రిక్షన్స్ కారణంగా మోస్ట్లీ ఫ్యాక్టరీస్ అన్నింటినీ షట్ డౌన్ చేశారు కదా, సో అలాంటి ఈవెంట్స్ మళ్ళీ రిపీట్ అయితే అగైన్ వీటి రిలేటెడ్ గా నెగిటివ్ ప్లే చేస్తుంది అనమాట. సో బయట ప్రైజెస్ పెరుగుతుండడం, వీటి రిలేటెడ్ గా డిమాండ్ క్రియేట్ అవుతూ ఉండడం అనేది మెటల్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇది మెటల్స్ అలాగే స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ నెగిటివ్ గా మూవ్ అయింది 1% అరౌండ్ అయితే. బట్ నా వ్యూ అయితే స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంది. మీన్స్ వాళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా స్టాక్ నెగిటివ్ గా మూవ్ అయినా కమింగ్ ఇయర్స్ లో స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ యాక్టివిటీ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా ఉండడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. వీళ్ళ రిజల్ట్స్ అనాలిసిస్ ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీరు గమనిస్తే ప్రాఫిట్ 9.7% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్
డ్రాప్ అయింది కాబట్టి స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. ఈవెన్ మార్జిన్స్లో కూడా మనకి ప్రెషర్ కనిపిస్తుంది, తద్వారా స్టాక్ ప్రైస్ నెగిటివ్గా మూవ్ అయిందని మనకి డేటా అయితే కనిపిస్తుంటుంది. సో ప్రాఫిట్ 9.7% ఫాల్ అయింది, కాకపోతే వీళ్ళ రెవెన్యూస్ 32% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ని చూస్తే సో స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్ కనిపిస్తుంది అనమాట. సో ఒక కంపెనీ స్ట్రాంగ్గా సేల్స్ని చేస్తూ అది ప్రాఫిట్లోకి తీసుకురాలేకపోతుంది అనుకోండి. సో రెవెన్యూలో 32% గ్రోత్ కనిపిస్తుంది, కానీ ప్రాఫిట్లో 9.7% దగ్గరగా డ్రాప్ కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ మార్జిన్స్ అనమాట. దీనికి రీజన్ ఏంటి మనందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. రా మెటీరియల్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడం, కార్స్లో యూజ్ చేసే కాపర్ కానీ స్టీల్ కానీ వీటి ప్రైజెస్ టైం టు టైం పెరుగుతున్నాయి. వాటిని కస్టమర్స్కి కూడా వీళ్ళు పాస్ చేస్తున్నారు, కాకపోతే అక్కడ ఎంతైతే పెరుగుతుందో అంత వీళ్ళు పాస్ చేయట్లేదు, అది స్లోగా పాస్ చేస్తారు అంటున్నారు. అండ్ ఈవెన్ ప్రెసెంట్ ఆటో సెక్టార్లో సెమీ కండక్టర్స్ ఇష్యూ రన్ అవుతుంది. సో సెమీ కండక్టర్స్ తక్కువగా ఉండడం కారణంగా ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ కలుగుతూ ఉందని వీళ్ళనే కాదు మోస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చర్స్, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో టాటా మోటార్స్ వాళ్ళు కూడా అప్డేట్ చేశారు. దెన్ అది ఆటో కంపెనీస్కి నెగిటివ్గా ఉంటుంది. సో ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ని కొంత పక్కన ఉంచితే ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్యాసింజర్ వెహికల్స్కి డిమాండ్ ఎక్కువ క్రియేట్ అయింది. దట్ టు లో ఎండ్ వేరియంట్స్కి ఇంకా ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయింది. అందులో మారుతి వాళ్ళు లీడర్. అండ్ ఐ థింక్ ఈ డిమాండ్ కమింగ్ డేస్లో కూడా కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, స్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో లో ఎండ్ వేరియంట్స్లో. అండ్ మారుతి వాళ్ళు కమింగ్ డేస్ లో మారుతి జిమ్నీని కూడా లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఈ వెహికల్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ వెహికల్ రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ని స్టార్ట్ చేశారు, బట్ ఇండియన్ లాంచ్ ఇంకా మిగిలింది. ఇన్ కమింగ్ క్వార్టర్స్ ఈ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సేమ్ సేల్స్ మెయింటైన్ అవుతుంటే మారుతి సుజుకీకి అది పాజిటివ్ గా ఉంటుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. బట్ ఈ ఆటో సెక్టార్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న నెగిటివ్స్, ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఆటో సెక్టార్ వాళ్ళు ఫేస్ చేసిన నెగిటివ్స్ ని కూడా నేను ఇందాకే మీకు అప్డేట్ చేశాను. మారుతి వాళ్ళు 45 రూపీస్ దగ్గరగా పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ గేట్వే డిస్ట్రీ పార్క్స్ గురించి మాట్లాడుకోవాలి. సో స్నోమ్యాన్ లాజిస్టిక్స్ వినే ఉంటారు కదా. సో ఈ కంపెనీలో గేట్వే డిస్ట్రీ పార్క్స్ వాళ్ళకి 40% దగ్గరగా వాటా ఉందన్నమాట. సో స్నోమ్యాన్ లాజిస్టిక్స్ అనేది వీళ్ళ సబ్సిడరీ. అండ్ గేట్వే రైల్ ఫ్రైట్ లో వాళ్ళకి 99.93% దగ్గరగా వాటా ఉంది. సో వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీస్ అండ్ వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. సో వాళ్ళ టోటల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ 304 crore ఉంటే ఇప్పుడు 353 crore అయింది. సో వాళ్ళ రెవెన్యూస్ లో పెద్ద జంప్ కనిపించదు, కానీ వాళ్ళ ప్రాఫిట్స్ ని గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 11 crore దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 46 crore దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైనా టాప్ లైన్ లో మీకు గ్రోత్ పెద్దగా కనిపించకుండా బాటమ్ లైన్ లో గ్రోత్ కనిపిస్తున్నా, ఆర్ టాప్ లైన్ లో గ్రోత్ ఉంటూ బాటమ్ లైన్ లో మీకు గ్రోత్ కనిపించకపోతున్నా, దీనికి మెయిన్ రీజన్స్ మార్జిన్స్ ఆర్ అదర్ ఇన్కమ్ లో ఏదైనా యాడ్ అయిందా, సో సిగ్నిఫికెంట్ గా ఏదైనా యాడ్ అయిందా అనేది మనం గమనించాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 22.8% దగ్గర వీళ్ళు మార్జిన్ ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు 27.8% దగ్గర వీళ్ళు మార్జిన్స్ ని పొందుతున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ డెట్ ని కూడా 237 crore దగ్గరగా తగ్గించుకో ప్రెసెంట్ 444 crore దగ్గరగా వీళ్ళ డెట్ ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో టాప్ లైన్ లో స్మాల్ చేంజ్ కనిపిస్తున్నా, బాటమ్ లైన్ లో సిగ్నిఫికెంట్ జంప్ కనిపించడం అండ్ ఈవెన్ వీళ్ళ డెట్ ని తగ్గించుకున్నారని అప్డేట్స్ రావడంతో స్టాక్ ప్రైస్ లో మనకి మూవ్ కనిపించింది. అండ్ వీళ్ళతో పాటు సింఫనీ కానీ, ఏబీబీ కానీ, ఈవెన్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ కానీ వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. సో మోస్ట్లీ వీళ్ళందరూ రిజల్ట్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ కూడా ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్టాక్ ఒక ఫండమెంటల్స్ వీటిని బేస్ చేసుకొని 19 స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలా సెలెక్ట్ చేస్తూ వీటికి ఒక క్రైటీరియా ఇచ్చారనమాట. మార్కెట్ ఏ స్టాక్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, వేటి రిలేటెడ్ గా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. సో ఇలా ఎక్స్పెక్టేషన్ బేస్డ్ గా వాటిని డివైడ్ చేస్తూ లో ఎక్స్పెక్టేషన్స్ నుంచి మార్కెట్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఏ స్టాక్స్ మీద పెట్టుకుందన్న స్టాక్స్ లిస్ట్ అయితే 19 స్టాక్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్ని మీకు అర్థమవుతుంటాయి, బట్ MIL TGV అనేది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. MIL TGV అంటే మార్కెట్ ఇంప్లైడ్ లాంగ్ టర్మ్ గ్రోత్ వాల్యూ. సో మార్కెట్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా ఈ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, సో వీటి రిలేటెడ్ గా గ్రోత్ వాల్యూ ఎలా ఉందని వీటిని ఆధారంగా చేసుకుని ఈ స్టాక్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేశారని చెప్తున్నారు, డిపెండింగ్ అపాన్ ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు April 28న సమావేశమై $2 billion దగ్గరగా ఫండ్స్ ని రేస్ చేయడం కోసం మీటింగ్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నారని చెప్తున్నారు. $2 billion అంటే నియర్లీ 15,000 crore దగ్గరగా FY22 లో ఫండ్ రైజింగ్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI బోర్డ్ అయితే రేపు మీట్ అవబోతుందన్న అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీ అయిన జిందాల్ పవర్ ని, అందులో వీళ్ళకి సంబంధించిన 96.42% వాటాని కొనుక్కునేందుకు వరల్డ్ వన్ వాళ్ళు ఒక బైండింగ్ ఆఫర్ ని జిందాల్ స్టీల్ అండ్ పవర్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందని అప్డేట్ అయితే రావడం జరిగింది. సో బైండింగ్ ఆఫర్ అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లోపు వీళ్ళకి సంబంధించిన ఈ సబ్సిడరీలో 96.42% వాటా కొనుక్కుంటామని వాళ్ళ అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇస్తున్నట్టు. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ లోపు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే నియర్లీ 3,000 crores దగ్గరగా జిందాల్ స్టీల్ అండ్ పవర్ వాళ్ళకి వీళ్ళ సబ్సిడరీని సెల్ చేస్తున్న కానీ వస్తుంది. అది వీళ్ళ డెట్ ని తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా అప్డేట్ రాగానే ఇంట్రాడే సెషన్స్ లో కూడా స్టాక్ లో పాజిటివ్ యాక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,530 దగ్గర గమనిస్తాను, అండ్ రెసిస్టెన్స్ 14,720 దగ్గర, అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,430,
అండ్ రెసిస్టెన్స్ 33,180. సో సండే రోజు చేసిన వీడియోలోనే మాట్లాడుకున్నాం ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ మనకి వెనస్డే వస్తుందని. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది 29th ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. దీన్ని మే మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేస్తే ఇప్పుడు 14,500 దగ్గర స్ట్రాంగ్ ఓఐ పుట్ సైడ్ నుంచి ఫామ్ అవుతుంది. ఓవరాల్ 74,000 అండ్ ఇంట్రాడేలో 32,000 కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా 14,500 మనం సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అండ్ టాప్ సైడ్ 14,800 స్టిల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్గా కనిపిస్తుంది. సో లోయర్ లెవెల్స్లో మనకు అన్వైండింగ్స్ కనిపిస్తున్న 14,800 దగ్గర స్టిల్ పాజిటివ్ ఓఐ అండ్ ఓవరాల్ ఓఐ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి 14,800 ఇమీడియట్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. సో 14,500 to 14,800 ఇన్ బిట్వీన్ ఈ 300 పాయింట్ రేంజ్లో ఈ వీక్ ఎక్స్పైరీ ఉంటుందని ఆప్షన్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ టాప్ సైడ్ 14,800 బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ 15,000, డౌన్ సైడ్ 14,500 బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ 14,200. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.